హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు పోస్టల్ జీడీఎస్కి సంబంధించి 2025 రిజల్ట్స్ మనకి మొదటి మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి మొదటగా ఇంటిమేషన్ లెటర్స్ మెసేజెస్ అయితే రాబోతాయి. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఎక్కడ చూసుకోవాలి, అదేవిధంగా పోస్టల్ జీడీఎస్కి మొదటి మెరిట్ లిస్టు ఎప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో మనకి పోస్టల్ జీడీఎస్ మనకి సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని రాష్ట్రాల వరకు ఇప్పటికీ విడుదల అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకా విషయం ఏంటంటే, ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సంబంధించిన వస్తాయో ఫలితాలు వెంటనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి ఆల్రెడీ జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఫలితాలు కూడా మ్యాక్సిమం ఇంకొక 48 అవర్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ డేటా ఎంట్రీ మొత్తం క్లియర్ అయినట్టు కూడా మనకి సమాచారం రావడం జరిగింది. సో మొదటగా మెరిట్ లిస్టు మొదటి విడత ఇస్తారు. తర్వాత ఎవరైతే అటెండ్ అవ్వలేకపోతారో మళ్ళీ సెకండ్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది. ఇట్లా మనకి మల్టిపుల్ మెరిట్ లిస్టులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి మెరిట్ లిస్టులో మనకి కొంత మెంబర్స్ని పిలవడం జరుగుతుంది. అందులో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంత ఇంట్రెస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక మెరిట్ జాబితా మళ్ళొకసారి విడుదల చేయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ సంబంధించిన ఫలితాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫలితాలు ఇక్కడ మీరు వచ్చి చూసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ పోస్టింగ్ వచ్చిన తర్వాత మనం లొకేషన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒకసారి పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి చేంజెస్ చేసుకుంటే 2 ఇయర్స్ తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న లొకేషన్కి చేంజెస్ చేసుకోవచ్చు. బట్ అక్కడున్న కాంపిటీషను, అక్కడున్న విధి విధానాలపైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంలో మీరు అక్కడ ఎప్పుడైతే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అదే పొజిషన్కి అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ మీ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్, మీకున్న గతంలో ఉన్న మార్కుల ఆధారంగా మీకు లొకేషన్ చేంజెస్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్గా అయితే మనకి మ్యాక్సిమం వితిన్ 48 అవర్స్లో మీకైతే పోస్టల్ జీడీఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదటి మెరిట్ లిస్టు, సెకండ్ మెరిట్ లిస్ట్ మాత్రం వచ్చిన 45 డేస్లో మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి 3 మెరిట్ లిస్టుల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొత్తానికైతే మనకి పోస్టల్ జీడీఎస్ షార్ట్ లిస్ట్ సంబంధించిన అప్డేటు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదే విధంగా సంబంధించిన సమాచారం వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.